ఒక గెట్ రెడీ విత్ మీ షూట్ చేయనంటే, మా అత్తగారికి చెప్పి, చెప్పి నేను అలసిపోయాను. ఫైనల్‌గా ఆవిడ షూట్ చేసైతే ఇచ్చారు. ఇది మా అత్తగారు వేసుకోబోయే డ్రెస్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ డ్రెస్. అండ్ యాస్ యూజువల్ ఇది మా అత్తగారిది కాదండోయ్! మన ఫ్రాలిక్ తబస్సుంది. ఆఫ్‌కోర్స్ జ్యువెల్లరీ మా అత్తగారే ఓన్ చేస్తారు. ఇప్పుడు క్విక్‌గా రెడీ అయిపోదాము. అయితే ఫస్ట్ మా అత్తగారు కన్సీలర్ తీసుకొని చక్కగా బొట్టుతో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మేము సీరియల్, సినిమాస్ చేసిన వాళ్ళు ఒక బొట్టుతో స్టార్ట్ చేస్తారనమాట. అలా బొట్టు పెట్టుకొని, కళ్ళు మూసుకొని, దండం పెట్టుకొని, అలా మేకప్ స్టార్ట్ చేసి దాన్ని కన్సీల్ చేసుకున్నాక దాన్ని ఒక పౌడర్‌తో ఫిక్స్ చేస్తున్నారు. తర్వాత ఐబ్రోస్‌ని ఇంకా షేప్ చేస్తున్నారు. అంటే స్పూలీ తీసుకొని దాన్ని బ్రష్ చేసుకోవడం. ఆ తర్వాత ఏదైనా స్పార్స్ ఏరియాస్ ఉంటే దాన్ని ఫిల్ చేసేయడం. ఇక ఐబ్రోస్ అయిపోయిన వెంటనే ఐ షాడో అనమాట. ఐ షాడోకి మా అత్తగారు రెగ్యులర్‌గా వాడే ఒక షేడ్ మ్యాక్ నుంచి తీసుకుంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఇదే ఐ షాడోని వాడతారు, వాడతారు, ఎంప్టీ చేస్తారు, మళ్ళీ రీపర్చేస్ చేస్తారనమాట. మా అత్తగారికి అంత ఇష్టం. అండ్ ఆఫ్ కోర్స్ ఐలైనర్. ఐలైనర్ రాసుకోవడం ఒక పెద్ద టాస్క్ అండి బాబోయ్! మా అత్తగారు మేకప్ ఏసుకుంటూ, యాక్టింగ్ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలైనా ఆ కన్ను, ఈ కన్ను మ్యాచ్ చేయడం ఒక పెద్ద టాస్క్. ఈలోగు మా రానొచ్చేసి తను కూడా లిప్ బామ్ రాసుకుంటున్నాడు చూపించంటే మా అత్తగారు అలా కెమెరా దింపి చూపించారు. ఇప్పుడు కొంచెం లైనర్ అలా కింద కళ్ళకి అంటే మనమందరం కాజల్ రాసుకుంటాం కదా! మా అత్తగారేంటో వింతగా కింద కూడా ఐలైనర్ రాసుకుంటున్నారు. ఓహ్! కాజల్ కూడా ఉందండి బాబోయ్! వాటర్ లైన్‌ని ఫిల్ చేయడం, ఆ తర్వాత పైన లాషెస్ దగ్గర కూడా అలా కళ్ళు మూసుకొని గడగడ గడగడ గీసేస్తే కళ్ళు పెద్దగా కనిపిస్తాయన్నమాట. ఆ తర్వాత మస్కారా. మస్కారా కూడా కింద లాషెస్‌కి, పైన లాషెస్‌కి చక్కగా రాసుకొని, ఆ మస్కారా రాసేటప్పుడు ఏంటో అందరి మూతి ఓపెన్ అయిపోద్ది. మీది కూడా అవుతే కామెంట్స్‌లో తెలియచేయండి. ఇంకా ఆ తర్వాత లిప్‌స్టిక్ వచ్చేద్దాము. లిప్‌స్టిక్ ఒక మంచి రెడ్ కలర్ లిప్‌స్టికా, లిప్ బామో ఏదో పెట్టుకొని రాసారు. చక్కగా దాన్ని బ్లెండ్ చేశారు. అక్కడితో ఆగరండి. దానిపైన మ్యాట్ లిప్ కలర్ కొంచెం న్యూడ్‌గా పింకిష్ న్యూడ్ అనమాట. కోరల్ కలర్ అనుకుందాము. అది రాసుకొని ఆ తర్వాత ఇట్స్ టైమ్ ఫర్ బ్లష్. ఇంక చక్కగా బ్లష్ అప్లై చేసుకొని మూతి అలా అలా పెట్టుకొని అప్లై చేసిన తర్వాత ఒక హైలైటర్ తీసుకొని ఫేస్‌కి మొత్తం హైలైట్ చేసుకోవాలి. ఆ తర్వాత కమ్మలు పెట్టుకోవడం ఒకటి కాదు, 2 కాదు ఇంకా వస్తూనే ఉంటాయి బ్యాక్ టు బ్యాక్. ఇట్స్ టైమ్ టు చేంజ్ అనమాట. బ్యూటిఫుల్ ట్రాన్సిషన్ చేసిన తర్వాత మా అత్తగారు రెడీ అయిపోయారు. కింద కమ్మలు పెట్టుకోలేదు కదా! ఇప్పుడు పెట్టుకుందాం అన్నారు. ఇంకా అక్కడ మంచిగా ఈ సెట్‌కి మ్యాచ్ అయ్యే జుంకీలు పెట్టుకున్నారు. ఆ తర్వాత దానికి కొంచెం షో ఆఫ్ చేశారు. టైమ్ టు వేర్ దిస్ బ్యూటిఫుల్ నెక్ దీన్నేదో అంటారు. సత్లాడ్ అంటారో ఏదో అంటారు. బేసిక్‌గా అదైతే మోతీ హారం వేసుకున్నారు. ఇంకా హెయిర్‌ని కూడా సెట్ చేసుకున్నారు. పాపిడి తీసుకోవడానికి పడుతున్న నానా కష్టాలు. ఆ తర్వాత హెయిర్‌ని బ్రష్ చేసుకొని చక్కగా డైసన్‌ని షో ఆఫ్ చేస్తూ హెయిర్ స్ట్రెయిటింగ్ చేసుకున్నారనమాట. ఇంకా ఆ తర్వాత మాయిశ్చరైజింగ్ చేసుకోవడం. మాయిశ్చరైజ్ చేయకుండా ఇంట్లోంచి బయట వెళ్ళడం కాదు కానీ రూమ్ నుంచి కూడా మా అత్తగారు బయటికి రారు. ఎందుకంటే మాయిశ్చరైజ్ చేయకపోతే ఆ గాజులు లోపలెక్కవు. ఇంకా పోట్లీతో చక్కగా స్టైల్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఐ హోప్ మా అత్తగారి స్టైలింగ్, ఆవిడ మేకప్, ఆవిడ గెట్ రెడీ అంతా మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్రొడక్ట్స్ అన్ని కూడా కింద ట్యాగ్ చేసుంటాయి. చెక్‌ఔట్ చేయండి. బై గైస్.